కొమరం భీం జిల్లాలో బెల్ట్ షాపులను తొలగించాలని ఆందోళనకు దిగారు కాగజ్నగర్ మండల మహిళలు. కాగజ్నగర్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట కాగజ్నగర్ మండల చింతగూడ కోయవాగు గ్రామానికి చెందిన మహిళలు ధర్నా చేపట్టారు. ఒక్క బెల్ట్ షాపు లేకుండా చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ ఆఫీసర్లకు వినతి పత్రం సమర్పించారు. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని మహిళలు మండిపడ్డారు. కుటుంబ సభ్యులు మద్యానికి బానిసలుగా మారి తాగి వచ్చి కొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మహిళలు. మా పట్టుపల్లి 15 రోజుల నుంచి నీళ్ళు వస్తలేవు సార్. చెప్పిన నీళ్ళు వస్తలేవు అని ఆ సంతుని అడిగినా కానీ మాకు తెలియదు అంటాను. ఇంకో సంతుని అడిగితే వాళ్ళు ఖరాబ్ ఉన్నది అంటాను సార్. 2-3 రోజుల్లో రిపేర్ అవుతుందన్న సార్. ఇప్పటికి 15 రోజులు అవుతుంది మాకు నీళ్ళు వస్తలేము. మాకు నీళ్ళ సమస్య బాగున్నది సార్. నాలీల సమస్య ఉన్నది, కరెంటు సమస్య కూడా ఉన్నది సార్. ఒక చినుకు పట్టా కానీ ఒక నైట్ అంతా కరెంట్ ఉండదు సార్. గల్లీలు మంచిగా లేవు, మాకు టైం టేబుల్ లేదు నీళ్ళు ఇడిచేది. ఎండాకాలం 2కి ఇడతాడు, వర్షాకాలం నైట్ 10కి ఇడుచుడు సార్. టైం టేబుల్ లేదు, మేము కూలీలకు పోయేటోళ్ళం, మాకు నీళ్ళు ఉండేవి. టైం టేబుల్ లేకుండా నీళ్ళు ఉంటాయి సార్. మేము ఊరికి పోయినా కానీ మాకు నీళ్ళు ఉండేవి. ఒక నెల మంచిగా వస్తాయి సార్. ఒక నెలలో 15 రోజులు ఖరాబ్, వాళ్ళు ఖరాబ్ అయింది. వాళ్ళు 2 రోజులలో రిపేర్ అయితే తలుచుకుంటారు.